వెల్కమ్ టు ఏపీవిజీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిక. పెన్షన్ కోసం అవ్వతాతల అవస్థలు. గైర్హారు ఉద్యోగులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ జనరల్ మేనేజర్ మనోహర్. వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ పాలక మండలి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆన్లైన్లో ఉద్యోగం ఇస్తానంటూ వచ్చిన లింక్ ఓపెన్ చేసి నష్టపోయిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే, రిగ్గింగ్ జరగడం కుదరలేదు కాబట్టి అక్కడ మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మా వాడు ఈవీఎంలు పగలగొట్టాడు. తప్పేముంది? నెల్లూరు పర్యటనలో పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రవీందర్రావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కవితలు, పాటలు వ్రాసి ఉద్యమకారులను తయారు చేసిన దశరథి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, చిన్నగూడూరు మండల కేంద్రంలోని దశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి మాన్కోట జిల్లా కేంద్రానికి భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రంలోని కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని, భారీ సంఖ్యలో కవులు, కళాకారులు, అభిమానులు తరలి వచ్చి కవి సమ్మేళనంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 100 సంవత్సరాలు పూర్తయినట్టుగా కాబట్టి అప్లికబుల్ అంటున్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే కూడా చూడు నువ్వు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఈ పద్యం వినని తెలుగు సాహిత్య ప్రియులు ఎవరు ఉండరు. చరిత్రలో నిలిచిపోయినటువంటి పద్యం, అజరామరంగా నిలిచిపోయినటువంటి పద్యం. ఈ జూలై 22 ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆయన 1925లో జన్మించాడు. ఇప్పుడు శత జయంతి అనేది ఈ వచ్చే జూలై 22 నుంచి ప్రారంభమవుతున్నది. కనుక ఇది నిజంగా మొత్తం తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళందరికీ, దాశరథిని అభిమానించే వాళ్ళందరికీ, తెలంగాణను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పండుగ దినం. ఎందుకంటే బహుశా తెలంగాణ అస్తిత్వం అనేది దాశరథి సాహిత్యంలో పురివిప్పినంతగా మరెవరి సాహిత్యంలోనూ కనిపించదు. అనేక రకాలుగా ఆయన తెలంగాణను తలపోశాడు. తెలంగాణ గురించి ఉద్వేగపూరితమైనటువంటి కవిత్వాన్ని ఆయన రాసినాడు. అటువంటి మహానుభావుడి యొక్క శత జయంతి సంవత్సరం ఇది. ఆయన ఈ మానుకోట బిడ్డ కావడం గర్వకారణం. అయితే ఆయన సాహిత్యం ఏమిటి, ఆయన చేసిన కృషి ఏమిటి, ఆయన స్ఫూర్తి ఏమిటి అన్నది ఈ శత జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ కూడా మథనం చేసుకోవాల్సినటువంటి ఒక ఆయనను తిరిగి తలుచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఒక సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. ఆ స్ఫూర్తిని మనం ఎంత మేరకు అందుకున్నాం, ఆయన అందించిన స్ఫూర్తిని ఎట్లా నడిపిస్తున్నాం, ఇవాళ సాహిత్య ప్రస్థానం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శత జయంతి సందర్భం ఘనంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, అది ఆయన పుట్టిన గడ్డ మీద జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ జూలై 22వ తేదీన శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభను మానుకోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.
అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడం జరిగింది. మహారాష్ట్రకు చెందిన పార్టీ గ్యాంగ్ పారిపోతుండటంతో నల్గొండ నుంచి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పార్టీ గ్యాంగ్లోని 2 దుండగులను వెంబడిస్తూ పారిపోతుండటంతో కాల్పులు జరిపి నిందితులను అరెస్ట్ చేసి ఈ గ్యాంగ్ చోరీలకి పాల్పడుతుండటంతో నిఘు పెంచిన పోలీసులు పక్కా సమాచారంతో గ్యాంగ్ ని పట్టుకోవడానికి రాగా నిందితులు పారిపోతుండగా వెంటనే అది గమనించిన పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 6 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి భద్రకాళి ఓ శేషుభారతి భద్రకాళి దేవాలయ చైర్మన్ శేషు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ తేదీన సహస్రకాల అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని భద్రకాళి అమ్మవారి దర్శనార్థం ఆహ్వానించబోతున్నామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్, ఉచిత భోజన వసతులతో పాటు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. అలంకరించి ఉన్న 24 సంవత్సరం శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ తారీఖు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తారీఖు దాకా 15 రోజులు పక్షం ఈ ఉత్సవాలు. అయితే ఒక తిథి ద్వయం వచ్చింది కాబట్టి 16 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే అమ్మవారికి 4 నవరాత్రులు జరుపుతాం. ప్రధానంగా 2 వసంత ఋతువులో చైత్రమాసంలో, 1 వసంత నవరాత్రులని ఆశ్వయ్య మాసంలో మనకు దేవి నవరాత్రులు. నవరాత్ర చతుర్థయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమై శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది. ప్రతిదానికి అదంతా వరంగల్కే దక్కుతున్నది. ఆ కీర్తి ఉత్సవాలని 6వ తారీఖు ప్రారంభించబడుతున్నది. కావున వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే శాకంబరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వలన మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి. వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో ఈవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపల్లిలో ఇవ్వబోతున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడ వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి
21వ తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే మరి వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేంచేయడం జరుగుతుంది. కనుక భక్తులందరికీ తెలియజేయమనగా మరి శాకంబరి నాడు కానీ మరి 6వ తారీఖు నుంచి 20 వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో, హోమాల్లో, పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా, అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. కాంగ్రెస్లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్లో పార్టీలోకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండ విఠల్, భానుప్రసాద్ రావ్, ఎంఎస్ ప్రభాకర్, బుగ్గారపు దయానంద్, ఎగ్గం మలేష్, బస్వరాజు సారయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన తుమ్మల శివప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతుకునే సమయంలో ఒక కంపెనీ నుంచి తనకి జాబ్ వచ్చినట్లు, ఆ కంపెనీలో డాటా ఎంట్రీ చేయాలంటూ చెప్పడంతో బాధితుడు సరే అని చెప్పి కంపెనీ వారు అడిగిన నగదును విడతల వారీగా ఆన్లైన్లో ద్వారా చెల్లించాడు. కంపెనీ నుంచి కాల్ చేస్తామని చెప్పిన ప్రతినిధులు నగదు చెల్లించిన అనంతరం ఇంకా నగదు కావాలంటూ అడగడంతో బాధితుడు తాను మోసపోయానంటూ గ్రహించి వెంటనే తాను చెల్లించిన నగదును తిరిగి ఇప్పించాలని కోరడంతో వారు మేము చెల్లించమని చెప్పడంతో బాధితుడు మీడియా ముందు ఆన్లైన్లో ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నగదు దోచుకునే వారిపై పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. శివప్రసాద్ మాది తెంగడ గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు డిస్టిక్లో. నేను గత కొన్ని రోజుల నుంచి గుంటూరులో ఉంటున్నాను. నేను ఆన్లైన్లో ఈ లోకల్ యాప్లో నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. 2 months నుంచి ట్రై చేస్తుంటే సరే నాకు ఒక రోజు కాల్ వచ్చింది. నేను అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ అని. సరే అని నేను సరే ఓకే అని నేను చెప్పాను. నా డేటా, నా ఆధార్ కార్డ్స్, నా సర్టిఫికేట్స్ ఇవన్నీ నేను సెండ్ చేసాను. ఓకే, సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి కంగ్రాచులేషన్ సార్ అన్నారు. ఎందుకు కంగ్రాచులేషన్స్ అని అడిగితే OIN పెట్టగానే మీరు సెలెక్ట్ అయ్యారండి మా కంపెనీ అండి. సరే అండి, 10కి ఇంటర్వ్యూ ఉందన్న సార్. నాకు 10కి కుదరదు, నాకు 11కి అలా అరేంజ్ చేయండి అన్నాను. సరే అరేంజ్ చేస్తామని అన్నారు. అరేంజ్ చేసిన తర్వాత నేను మా మిస్సెస్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎంతసేపటికి నేను మెసేజ్ చేస్తున్నాను వాళ్ళకి, మరి ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, షెడ్యూల్ చేయండి, నాకు మళ్ళీ వేరే టైం ఉంది వెళ్ళిపోవాలంటే సరే అన్నారు. వెయిట్ అలాగా ఒక 12 వరకు తీసుకొచ్చారు. 12 o'clockకి తీసుకొని వచ్చిన తర్వాత నేను సరే అని ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఒక లోగో, ఒక పాస్వర్డ్, ఒక ఐడి క్రియేట్ చేసి పంపించాను. అది నాకు నార్మల్ మెసేజ్ పంపిస్తారు సార్ మీకు చూడండి అన్నారు. నార్మల్ మెసేజ్ ఏం రాలేదండి నాకు అని చెప్పాను. తర్వాత వాళ్ళే స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. సరే అని నేను ఐడితో లాగిన్ అయ్యాను. ఎంతసేపటికి అది లాగిన్ అవ్వట్లేదు మేడం, చూడండి ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందా మెసేజ్ సర్వర్ అంటే ఓకే సార్ నేను చెక్ చేసి చెప్తానండి. సరే చెక్ చేసి చెప్తాను. తర్వాత నేను ఆ పాస్వర్డ్ అవన్నీ మళ్ళీ అటెంప్ట్ చేస్తే తర్వాత ఆన్ అయింది. తర్వాత తుమ్మల శివప్రసాద్ 88 అని పట్టుకుంది, కొట్టాను, ఆన్ అయింది. తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ప్యానల్ అని తీసుకెళ్ళి వేరే ప్యానల్లో కూర్చోబెట్టారు. ఆ వేరే ప్యానల్ ఏంటి అంటే ట్రాన్జెంట్ ఇండియో ప్రైవేట్ లిమిటెడ్ అనే సొల్యూషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇదేంటి అని నేను అలాగ ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే ఒకసారి ఇందా ఏంటో ఇది ఏం జరిగినా మన మంచి కాదని అలాగా కొంచెం మూవ్ అవుతూ ఉంటే 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా రన్ అవుతూనే ఉంది. ఆ ప్యానల్ గురించి ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇట్లా నీ పిన్స్కి
బ్యాక్ పెయిన్స్కి ఇలాగా ఆయుర్వేద ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉన్నారు. సరే అని ఇంకా ఫస్ట్ వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు చెప్పుకోవడం అని చెప్పారు. చెప్పగానే సరే అని నేను ఆలోచించాను. 25గా అంటున్నారు కదా, ట్రైనింగ్ కూడా స్టైఫన్ బాగానే ఉంది కదా, అసలు ఒకటి మనం ఖాళీ ఉండడం ఎందుకు, ఏదో దేంట్లో దాంట్లో జాయిన్ అవుతుంది. అలా మూవ్ అవుతూ ఉంటే ఇది కొంచెం నాకు ఫ్రాడ్గా అనిపించి నేను స్టక్ అయిపోయి ఏంటంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదంటే, నిజమండి మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎక్కడ ఎందుకు పంపిస్తారు, మేము కూడా మీలాగే వచ్చాం అని చెప్పింది ఆమె, రమ్య దివ్య అని. ఇలా చెప్పగా నాకు ఎందుకో డౌట్ వస్తుంది. నేనేం ఇంకా పే చేయలేను మేడం, నా వల్ల కాదు, నేను పే చేసిన వస్తాను, నాకు రిటర్న్ కొట్టేసండి, నేను మీ కంపెనీలో వర్క్ చేయవద్దు, మీరు నాకు జాబ్ ఇప్పియవద్దు, మీ ల్యాప్టాప్ పంపించవద్దు, మీరు నేను కొట్టిన వరకు నాకు రీఫండ్ చేయనంటే, మేము చెయ్యం సార్, మీరు ఏం చేసుకోండి కేసు పెట్టుకోండి అని అన్నారు. అంతే సార్. రైతుల డబ్బులకు ఎగనామం పెట్టిన ఇమ్మడి మధుకర్, అంచూరి సతీష్లు ఐపీ పెట్టి పరారయ్యని వరంగల్ మఠవడ పోలీస్ స్టేషన్ పక్కన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ముందు రైతులు బాధితులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 62 మంది రైతుల నుండి 100 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టి ఉడాయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చే వరకు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఫ్లెక్సీ కట్టి నిరసన తెలిపారు. రైతులను మోసం చేసిన వ్యాపారి వద్ద నుండి మా డబ్బులు మాకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అన్నట్టే నైట్ 75 బస్తాలు పెట్టినా మొక్కలు మా ఇంటి సుందర్ షెడ్కి పెట్టినా. ఇప్పుడు అప్పుడని 6 గంటల కష్టం చేసుకొని చేసిన పంటకు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మా సుందర్ షెడ్. దాని గురించి కూలీలు వీళ్ళు ఇప్పుడు పత్తి సీజన్ అయింది, పైసల డబ్బుల కొరకు మస్తు ఇబ్బంది పడతాను. 80 బస్తాలు ఆ పైసలు రాక నేను మందు దాయి సావాల్సిందా, ఏదో నాకు ఇది అవుతాను. ఎట్లా కావాలో పరిష్కారం చెప్పండి. డబ్బులు ఇక్కడికి సుందర్ చెట్టుకు పెడితే వాడు ఐపీ పెట్టిపోయిందని ఈ డబ్బులు కట్టిండు. దీంట్లో మాకు తల తోక రాకుండా మా డబ్బులు మాకు రావాలని. మాకు అమ్మాయి మ్యారేజ్ ఉంది, పెళ్లి కానీ మేము ఇచ్చినాం సార్, మాకు 2వ తారీఖు డబ్బులు ఇస్తానని చెప్పి ఇంట్లో వాళ్ళని మమ్మల్ని బయట వేసింది. మేము చేసుకుంటే కట్టేటోళ్ళం, మేము సుఖపడక మేము తినక 15 లక్షల రూపాయలు సార్ మాకు. మీకేమైనా ఇచ్చాడా లేక మాకే రూపాయి ఇవ్వలేదు సార్. మాకు మీకు ఎట్లా పరిచయం అండి ఆయన వాళ్ళకి? నా పేరు జ్యోతి, పెరికిమేడు గ్రామంలో దామోదర్ సెంటర్ మొక్కలు కొన్నాడు. నా పేరు మేడి వెంకటేశ్వర. కొనడం వల్ల నాకు ₹1,00,000 రావాలి. 98 బస్తాలు పెట్టాను. అయితే మొక్కలకు ఈ సేటు కానీ ఇక్కడ ఎవడో సేటు మాకు తెలియదు. మా సేటుకు మేము మా విలేజ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చిన్న శంకర్లపూడిలో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా రంగ విగ్రహాన్ని పూలమాలలతో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిర్యాల శ్రీని మాట్లాడుతూ రంగ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని, కులమత రాజకీయాలకు అతీతమైన నాయకుడు రంగాన్ని కొనియాడారు. చిన్న శంకర్లపూడి రంగ యూత్ వినయ్ అండ్ కో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సత్యబాబు, రామ్ శెట్టి, పద్మనాభం, గంగా శేషగిరిరావు, ముత్యాల వినయ్, గంధం బాలాజీ, శ్రీహరి, దుర్గ కళ్యాణ్, రాజారంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హలో బాబు ఇలా రావాలి ఒకసారి. బాబు శ్రీహరి బాబు కుర్రాళ్ళు అందరూ కూడా ఒకసారి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కుర్రాళ్ళు బండి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మన రంగగారు 77వ జయంతి సందర్భంగా కుర్రాళ్ళందరూ పేరు పేరుగా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు అందరూ యూత్ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు రాగండి. చిన్నశంకరపూడి గ్రామంలో మన రంగగారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న పిల్లలు అంతా యూత్ అందరం కలిపి ఇవాళ ఈ గ్రామంలో అన్న సందర్భం జరుపుకోవడం జరుగుతుంది. ఈ 77వ జయంతి సందర్భంగా ఈ రోజు చిన్నశంకరపూడి 50 మందికి ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ రంగ ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఈ రంగ వల్ల మన కాపు జాతికి మన జాతికి మంచి పేరు గుర్తింపు తెచ్చింది వ్యక్తి మన రంగ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అన్నదాన కార్యక్రమం మా పిల్లలందరూ యూత్ చేయడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాను. ఈ రోజున చిన్నశంకరపూడి గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎస్సీ ఎస్టీ బీసీ ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని పురస్కరించుకుని గ్రామంలో వంగవీటి రంగా యూత్ ఆధ్వర్యంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జోహార్ రంగా, జోహార్ రంగా, జోహార్ రంగా. జన్యామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ దేవరుప్పుల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, జిల్లా నాయకులు పల్ల సుందర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో అభిషేకించి నిరసన తెలిపిన మండల నాయకులు, కార్యకర్తలు. కాపాడుకుందాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని, కాపాడుకుందాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ, జై. పుట్టపర్తిలో పెన్షన్ కోసం అవ్వతాతల అవస్థలు. పేదల పెన్షన్కు అడ్డుపడిన టీడీపీ నాయకులు సుమారు 150 మందికి పైగా పెన్షన్లు నిలిపివేత. అధికారులను అడిగితే టీడీపీ నాయకులను అడగండి అని అంటున్నారని ఆవేదన. గత 5 ఏళ్ల పెన్షన్ కోసం ఎప్పుడు ఇబ్బంది పడలేదు అంటున్న లబ్ధిదారులు. గత టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 3 రోజుల నుంచి పెన్షన్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఎవరు పోయి అడిగినా ఇస్తాము, లోకల్ లీడర్ని అడగాల అని చెప్తున్నారు. అధికారులు అయితే ఎంపీడీఓ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, పీడీ గారికి ఫోన్ చేశాం. పీడీ గారితో కూడా మా కన్వీనర్ మాట్లాడినాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పంచాయతీలో అయినా ఆ పంచాయతీలో టీడీపీ లీడర్లను అడగండి అని చెప్పడము అని చెప్పి పెన్షన్ ఈకపోగా ఇదిగో 10 నిమిషాలకి ఇస్తాం, 1 గంటకి ఇస్తాం, క్లియర్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు. ఆల్మోస్ట్ పోలేపల్లి పంచాయతీలో 79 పెన్షన్లు,
రామగిరి పంచాయతీలో 39 పెన్షన్లు, ఎంసీపల్లి పంచాయతీలో 41 పెన్షను, మిగతా పంచాయతీలో పిచ్చిరెడ్డి కొట్టాల్లో 7 పెన్షన్లు, మొత్తం మండల వైద్య 210 పెన్షన్లు ఆపినారు. ఇది రాజకీయ ఉద్దేశంతో అధికారులను ప్రలోభ చేసి అధికారులు ఒత్తిడి తెచ్చి ఎంపీడీఓ గారు కూడా సాయంత్రం లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అతని మీద దుర్మార్గంగా మాట్లాడినారు టీడీపీ నాయకులని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ నా కూతురు పేరు సుగాలి నందివర్ధిని బాయి. తను 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకు తలసేమియా వ్యాధి ఉందని చెప్పేసి తెలియజేసినారు. కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తలసేమియా పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఈ సర్టిఫికేట్ మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు పెన్షన్కు ఇబ్బంది పెట్టలేదు. గత 3 రోజుల నుంచి వాళ్ళ అమ్మ ఆ పాప ఇద్దరు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, లోకల్ లీడర్ల యొక్క ప్రెజర్ ఉంది, మేము మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటా అట్లే కాలం గడిపేసినారు. తీరా ఇప్పుడు యాప్ క్లోజ్ అయిపోయింది, ఇంకా రాదు పెన్షన్ మీకు అని చెప్పేసి మాట్లాడి వెనక్కి పంపించినారు. అందువల్ల అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు ఇక్కడికి వచ్చేసినటువంటి 210 మందిలో కూడా మొత్తం దాదాపుగా ఎస్సీ ఎస్టీలకే పెన్షన్లు ఆపి ఈరోజు వాళ్ళు సతాయిస్తున్నారు లోకల్ లీడర్ ప్రజలు అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, ఇప్పటికన్నా మీరు స్పందించండి. 5 సంవత్సరాల నుంచి వస్తుంది. గత 3 రోజుల నుంచి మేము తిరుగుతున్నా కానీ పింఛన్ ఇవ్వటం లేదు. ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం అట్లా అంటున్నారు, ఇవ్వటం లేదు. దయచేసి నాకు 72 ఏళ్ళు, ఇంతకుముందు అన్ని రోజులు వచ్చినది. ఈ 3 రోజుల నుంచి గటౌట్ బయటకు పోమని మా ఊరు టీడీపీ నాయకులు బయటకు పెడుతున్నారు. సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ ఇదిగో గంట అని మా ఊరిలో దాదాపు 150 మందికి ఇవ్వాల. దయచేసి మన్నించి ఈ పేదవారి పైన దయించి మా ఊరి నాయకులకి చెప్పించి ఇప్పించవలసిందని కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.